హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను వచ్చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్లో ఉద్యోగాలకి కేవలం 10వ తరగతి అర్హతతోని కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగనే డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ క్వాలిఫికేషన్స్తో మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అయితే టోటల్గా నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వారికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నమే చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, మరి ఆ పోస్టులకు సంబంధించి ఏ రోస్టర్ పాయింట్లో భర్తీ చేస్తున్నారు, మరి ఏ మోడ్లో భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన శాలరీ ఏ విధంగా ఉంది, అన్ని విషయాల గురించి కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో టోటల్గా చూసినట్లయితే 21 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీని చూద్దాం. మొదటగా అటెండర్ లేదా ఆఫీస్ అవార్డెడ్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు డిపార్ట్మెంట్లు చూసినట్లయితే ఇక్కడ మెడికల్ కాలేజీలో వచ్చేసి 0 వేకెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1 వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు. కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో 4 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి పోస్టులని 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే రోస్టర్ పాయింట్ల వారీగా చూసినట్లయితే 7 ఖాళీలకు సంబంధించి కూడా ఎక్కడ ప్లేస్లో రోస్టర్ పాయింట్లను భర్తీ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ పోస్ట్ను వచ్చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ 15,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క 21 రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని 21 రకాల ఉద్యోగాలని కలుపుకొని కూడా టోటల్గా ఈ నోటిఫికేషన్లో 43 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈ నెల 5వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలి, లేదా పోస్టల్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కేవలం మాన్యువల్గా వెళ్ళి సబ్మిట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇంకా నుంచి భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటికి కూడా క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా క్వాలిఫికేషన్ దాని ఎదురుగానే మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. కేవలం 10వ తరగతి అర్హతతోనే ఒక 5-6 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాటి గురించి చూద్దాం. అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ని 10th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఇంకా అలాగనే ఇక్కడ FNO అనేటువంటి ఉద్యోగాలు కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే MNO అనేటువంటి ఉద్యోగాన్ని కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్చరీ అటెండర్ అనేటువంటి ఉద్యోగాలు కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఇంకా అలాగనే స్ట్రెచ్ బేరర్ లేదా బాయ్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఇంకా పేకర్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో ఒక 6 రకాల ఉద్యోగాల్ని కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకున్న ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు. ఇంకా మిగిలిన ప్రతి ఒక్క పోస్ట్ సంబంధించి కూడా క్వాలిఫికేషన్ చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేయండి. ఇక ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. 1/1/2025 నాటికి ఈ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years, అలాగే ఎక్సర్వీస్ మనకి 3 years, అలాగే PH క్యాండిడేట్స్కి 10 years చొప్పున రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజు పేమెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు పేమెంట్ వచ్చేసి DD రూపంలో మనకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. OC క్యాండిడేట్స్కి 300 రూపీస్, SC, ST, BC, PH క్యాండిడేట్స్కి 200 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ DD రూపంలో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే DD అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. ఈ అడ్రస్తో మనం DD చేసి అప్లికేషన్తో పాటు DDని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి
ఎన్నో నోటిఫికేషన్స్లో మనం చూసాము వైద్య ఆరోగ్య శాఖ నుంచి, అంతా కూడా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్కి వచ్చేసి మెరిట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 75% వచ్చేసి మనకు ఉన్నటువంటి మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఉన్నటువంటి మార్క్స్ని తీసుకుంటారు. అలాగనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున టోటల్గా మ్యాక్సిమం 10 మార్క్స్ని కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగనే 15% వచ్చేసి మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా అలాగనే ఇంకా ఏ ఇతర విభాగంలో అయినా కానీ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసినట్లయితే మీకు సర్వీస్ ప్రకారంగా టోటల్గా 15 మార్క్స్ని అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇంకా అప్లికేషన్కి మనం ఏమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనే విషయం గురించి మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చదవండి. మీరు అప్లికేషన్తో పాటుగా ఏమేమి సబ్మిట్ చేయాలో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏది లేకపోయినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు కాబట్టి సో ఒకసారి క్లియర్గా చదివి ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మరి ఎక్కడి నుంచి రిలీజ్ అయింది చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ప్రకాశం ప్రాంత జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా 4 ప్లేసుల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, అలాగనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, అలాగనే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో, అలాగనే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నటువంటి యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 5/3/2025 మార్చి 5 నుంచి మార్చి 20 లోపల అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. మరి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ కనుక మనం చూద్దాం. ఇక చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు పాత జిల్లా ప్రకారం అభ్యర్థులను కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జిల్లాలో చూపించినటువంటి అడ్రస్లో అప్లికేషన్ని మార్చి 20 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్. ఇదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా. అలాగే ఈ నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.